హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవారు శ్రీమతి గారు. చాలా డేస్ అయింది, కాదు చాలా మంత్స్ అయింది ఈ ఛానల్లో ఒక వీడియో పడి. ఇప్పటి నుంచి కంటిన్యూగా వీడియోస్ వేయడానికి నేను ట్రై చేస్తాను. ఇప్పుడు నేను దేనికి రెడీ అవుతున్నానంటే నా మెటర్నిటీ షూట్కి. ఎప్పుడూ మేకప్ ఫేస్కి వేయని నేను మేకప్ ఆర్టిస్ట్ని బుక్ చేసుకొని మంచిగా రెడీ అయ్యి ఒక 2 అవుట్ఫిట్స్తో మంచిగా ఫోటోషూట్ చేద్దామని ప్రిపేర్ అయ్యాను. కాకపోతే మనకి ఇలా ఈజీగా అయిపోతే బాగోదు కదా. సో ఆ రోజు మొత్తం వర్షం, నేను షెడ్యూల్ చేసుకున్న డే రెయిన్ అసలు నాన్ స్టాప్గా పడుతుంది. ఈవినింగ్ వరకు వెయిట్ చేసాము 3:30 వరకు. అప్పటికి ఇంకా రెయిన్ స్టాప్ కాకపోతే ఇంట్లోనే ఇండోర్గా పెట్టేసుకున్నాం. అవుట్డోర్ అసలు షూటే అవ్వలేదు. బట్ ఐఎమ్ సాటిస్ఫై. నా హెయిర్ అండ్ నా మేకప్ ప్రతిదీ కూడా డన్ బై పరిమళ. తన ఇన్స్టా పేజ్ని నేను కింద ట్యాగ్ చేస్తాను. ఎవరికైనా కావాలంటే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. అండ్ తను నా హెయిర్ కానీ నా మేకప్ కానీ హెవీ మేకప్ లేకుండా హెయిర్ సెట్ చేయడం కానీ, క్రౌన్ అండ్ నా ఫస్ట్ లుక్కి క్రౌన్ లేకుంటే తను ప్రిపేర్ చేసిన క్రౌన్ ఇట్స్ హైలైట్. నాకు చాలా నచ్చింది. కమింగ్ టు మై మేకప్, నా అవుట్ఫిట్ తను చూసి తనే స్మోకీ లుక్ ఇస్తే బాగుంటుంది అనేసి తనే నాకు మేకప్ చేసింది. అండ్ ఇది నా హెయిర్ స్టైల్. ఇదండి నా టోటల్ అవుట్ఫిట్. ఫస్ట్ లుక్ వచ్చేసి ఫస్ట్ లుక్ మీద ఫోటోషూట్ అయిపోయాక సెకండ్ లుక్ కోసం ప్రిపేర్ అవుతున్నాను. సెకండ్ లుక్ అయితే నేను పర్టికులర్గా అడిగాను అన్నమాట. నా డ్రెస్, నా హెయిర్ స్టైల్ అండ్ నా మేకప్ వచ్చేసి పర్టికులర్గా ఇలా ఉండాలి అని నేను ఒక పిక్ పంపించి తనకి అది రిఫరల్గా చూపించాను. సో తను అలానే చేసింది. నేను చూపించిన రిఫరల్ పిక్ మీకు సైడ్కి పెడుతున్నా చూడండి. ఇదండి నా హెయిర్ స్టైల్ అండ్ నా అవుట్ఫిట్. నేను రెడీ అయ్యేసరికి లైటింగ్ కూడా పోయింది. సో ఇంకా నైట్ అలా సెట్ చేసేసాము. అలా డిజాస్టర్ అవుతుంది అని అనుకున్న నా మెటర్నిటీ షూట్ కాస్త సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది. నా ఈ 2 లుక్స్లో మీకు ఏది నచ్చిందో అది కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.